న్యూస్ చూస్తున్నారు. మిడిల్ ఈస్ట్ యుద్ధంపై యుఎస్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది. యుఎస్ రిటైర్డ్ కర్నల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తలుచుకుంటే యుద్ధాన్ని వెంటనే ఆపచ్చంటున్నారు ఆయన. మోదీ మాట వినడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు డగ్లస్ మాక్గ్రెగర్. ఆర్థికంగా సైనికంగా భారత్ అరుదైన శక్తిగా ఎదుగుతోంది. ప్రపంచ దేశాల్లో భారత్కు ప్రత్యేక స్థానం ఉందంటూ చెప్పుకొచ్చారు డగ్లస్. రష్యా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు భారత్పై ఎనలేని నమ్మకం ఉంది అంటున్నారు ఆయన. ఈ నేపథ్యంలో మోదీ మాట్లాడి సీజ్ ఫైర్ తీసుకురావడం ఎంతోసేపు పట్టదు అంటున్నారు డగ్లస్. దివాళా తీస్తున్న పాకిస్తాన్ను మధ్యవర్తిగా ఎవరు గుర్తించరంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్కు చురకలంటించారు. మీ బతుకులే మీరు బాగు చేసుకోలేరు, మీరు ఇంకొకరు మధ్యవర్తిత్వం వహిస్తారా? మీరు మధ్యవర్తిత్వం వహిస్తే ఏం ఉండదు అని పాకిస్తాన్ కాస్త చురకలంటించే ప్రయత్నం జరిగింది. పాకిస్తాన్ ఎప్పుడు సమస్యల సృష్టించడంలోనే, అంటే ఎప్పుడు కూడా సమస్యలను సృష్టించడంలోనే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇప్పటికే యుద్ధంపై మోదీకి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు ట్రంప్ అంటూ మాట్లాడుకున్న క్రమం. అవును, ఆ కాన్వర్సేషన్ అయితే జరిగింది. ఇద్దరి మధ్య కూడా మిడిల్ ఈస్ట్ పరిణామాలకు సంబంధించి ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ జరిగింది. అండ్ ఈ అంశాన్ని అఫీషియల్గా యుఎస్కి సంబంధించి భారత రాయబారి, అంటే భారత్లో ఉన్న యుఎస్ రాయబారి ఆయన కూడా యుఎస్ అంబాసిడర్ టు ఇండియా, యుఎస్ అంబాసిడర్ టు ఇండియా ఆయన కూడా కొద్దిసేపటి క్రితం ఈ ట్వీట్ చేశారు కదా, అండ్ దాని గురించి మాట్లాడుకున్నా కూడా. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగిన కీలక పరిణామం, డగ్లస్ మాత్రం చాలా కీలకమైన ప్రస్తావన తీసుకురావడం జరుగుతోంది. సర్గియో గోర్ ఈయన కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసిన క్రమంలో కూడా ఇద్దరి మధ్య ప్రొడక్టివ్ డిస్కషన్ జరిగిందని చెప్పుకొచ్చారు. బట్ ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న పరిణామాల మీద ఎప్పటికీ మేము కూడా పర్యవేక్షించడం జరుగుతుంది, మేము కూడా ఇక్కడ దీన్ని పూర్తిగా సమీక్షించడం జరుగుతోంది అని చెప్పుకొస్తూనే ట్రంప్తో జరిగిన ఆ డిస్కషన్ సంబంధించి కొన్ని పాయింట్లు కూడా ఆయన షేర్ చేసుకోవడం జరిగింది. బట్ కమింగ్ బ్యాక్ టు ది సబ్జెక్ట్ హియర్ అగైన్ అబౌట్ డగ్లస్ ఏమంటున్నారు, ఒకసారి డగ్లస్ ఏమన్నారో చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇంతకీ డగ్లస్ ఏమంటున్నారు అది ఒకసారి మీరు చూసే కనుక అదిగోండి. డగ్లస్ మాక్గ్రెగర్ యుఎస్ రిటైర్డ్ కర్నల్ ఏమంటున్నారంటే, నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఆయన మాట్లాడిన, ఎందుకంటే ఆయన ఇంగ్లీష్లో అన్నారు కాబట్టి నేను తెలుగులోకి తర్జుమా చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయన చెప్పింది ఏంటంటే, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఎవడు పట్టించుకోడు, ఎందుకంటే వాళ్ళకే వాళ్ళ బ్రతుకులు సరిగ్గా లేవు, వాళ్ళు సమస్యలు సృష్టించడంలో ముందుంటారు తప్ప సమస్యలను తీర్చడంలో ముందుండదు పాకిస్తాన్, కాబట్టి వాళ్ళని పట్టించుకోరు. భారత్ తన కాలమే తాను బ్రతుకుతోంది, తన కాలమే తాను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తోంది, ఎదిగే ప్రయత్నం చేస్తోంది, ఎదుగుతున్న శక్తి, కాబట్టి భారత్కు ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. సో ఈ క్రమంలోని ఎందుకు భారత్ని ఈరోజు అమెరికా ఆశ్రయిస్తోంది, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ వై యుఎస్ ఈస్ ట్రైంగ్ టు టేక్ హెల్ప్ ఆఫ్ ఇండియా. బహుశా ఇది కాస్త ఎగ్జాగరేషన్ అనుకోవచ్చు కాక, బట్ నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ముందుగా మీకు గుర్తుంటే ఇదే అమెరికా ఇరాన్తో చర్చలకు కొలుక్కి తీసుకొచ్చేందుకు ఖతార్ కావచ్చు, లేకపోతే గల్ఫ్ దేశాలని ఆశ్రయించింది. మీకు గుర్తుంది కదా, జెనీవాలో కావచ్చు, లేకపోతే ఇటు గల్ఫ్లో కావచ్చు, ఇద్దరి మధ్య అంటే ఇరాన్కి అమెరికాకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు గల్ఫ్ దేశాలు కీలకంగా ప్రయత్నం చేశాయి. శాంతి చర్చలకు దాని ఏంటంటే ఒక మూలంగా శాంతి చర్చలకు ఒక స్థానాన్ని కూడా కల్పించాయి. కానీ అది సక్సెస్ కాలేదు. అండ్ యుద్ధం ప్రారంభమైన తర్వాత యూరోప్ని ఆశ్రయించింది అమెరికా. యూరోప్ దేశాలు కూడా ప్రయత్నం చేశాయి, కానీ ఎక్కడ ప్రయత్నం సక్సెస్ కాలేదు. అండ్ ఇదే పాకిస్తాన్ ఎందుకు అమెరికా నమ్ముతుంది? ఇదే యుద్ధం మొదలైన సందర్భంలో మొదటి కాల్ ఇరాన్తో మాట్లాడి ఇరాన్కు మద్దతు పలికిన పాకిస్తాన్ ఇప్పుడు ఎందుకు అమెరికా చెప్పిన మాట వింటుంది, లేకపోతే అమెరికా ఎందుకు పాకిస్తాన్ మాట వింటుంది? ఎందుకంటే ఖండించింది కదా, ఖండించినప్పుడు ఎందుకు అలా సపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది? ఆఫ్ కోర్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా, ఎందుకంటే పక్కన ఉంది కాబట్టి. ఒక విధంగా చెప్పంటే ముస్లిం దేశం, దాంతోపాటు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండొచ్చు అని చెప్పి ఒక కోణంలో ఆల్రెడీ వాళ్ళకి, అంటే ఇరాన్కి పాకిస్తాన్కి వేరే ర్యాపో ఉందేమో, ఆల్రెడీ సపోర్ట్గా నిలిచాడు కాబట్టి, ఆల్రెడీ మనం అసిస్టెన్స్ ఇచ్చాం కాబట్టి, ఇన్ని కోణాల్లో ఇరాన్ని అమెరికా కాస్త అడిగి ఉండొచ్చేమో కాన్వర్సేషన్లుగా, అది కూడా పైన. బట్ అమెరికాకు తెలుసు అది సాధ్యం కాదని చెప్పి. ఎందుకు? ఇటు ఖతార్, కువైట్, జోర్దాన్ ఈ దేశాల గురించి మాట్లాడుకునే సందర్భంలో గల్ఫ్ దేశాలు కీలకమైన పాత్ర పోషించాయి మధ్యవర్తిత్వం విషయంలో. అవే సక్సెస్ కానప్పుడు, యూరోప్ లాంటి దేశాలే సక్సెస్ కానప్పుడు ఇటు పాకిస్తాన్ ఏం చేయగలదు? కానీ భారత్ మీద మాత్రం అమెరికాకు నమ్మకం ఉంది, ఈ శాంతి చర్చలకు సంబంధించి కొలికి తీసుకురాగలదని చెప్పి. బట్ భారత్ మాత్రం ఆచితూచి అడుగులేస్తోంది. ఎందుకంటే భారత్ తెలుసు ఇప్పటి వరకు కూడా తటస్థంగానే మనం ఉన్నాం. అండ్ ఇప్పుడు ఒకవేళ కనుక ఈ శాంతి చర్చలు ఏమైనా ప్రస్తావన వస్తాయి, ఈ శాంతి చర్చలు అనేవి జరిపే విషయంలో కావచ్చు, జరపడం విషయంలో కావచ్చు, ఎవరి స్టాండ్ ఎలా ఉండబోతుంది?
అండ్ ఈ క్రమంలో ఒప్పించక తానొప్పక ఇదంటారు కదా, ఒప్పించక తానొప్పక తప్పించుకు తిరుగువాడు నేర్పరు సుమతి అని చెప్పి, ఒకవేళ తప్పుంటే క్షమించండి. బట్ ఏంటంటే ఎవరిని నొప్పించకుండా మెల్లిగా తప్పించుకుంటూ తన భద్రతకు తన ప్రాధాన్యతకు ప్రస్తుతం పెద్దపీట వేస్తూ, ఎందుకంటే మనకి ఆల్రెడీ క్రైసిస్ సిచ్యువేషన్ కదా, ఇప్పుడు 2 నెలలకు సంబంధించిన పెట్రోల్ ఉంది, మన దగ్గర ఇంధనం ఉంది అని చెప్పి ప్రభుత్వ గణాంకాలు చెప్తూ ఉన్నాయి కదా. సో అటువంటి సందర్భంలో దీని నుంచి బయటపడాలి. ఫస్ట్ మన ప్రాధాన్యత అది, దీని నుంచి బయటపడాలి. ఎందుకంటే వీళ్ళు ఇరాన్ తగ్గే ప్రసక్తి కనిపించట్లేదు, అమెరికా తగ్గే ప్రసక్తి కనిపించట్లేదు. సో వీళ్ళిద్దరి మధ్య శాంతి చర్చలు అనేవి చాలా దూరం, ఇది చాలా దూరపు మాట ఇది. కాబట్టి భారత్కి తెలుసు, ఇటు వీళ్ళు వినరు, అటు వాళ్ళు తగ్గరు. ఎందుకంటే అమెరికా కావాల్సింది ఇరాన్ మీద పట్టు, ఇరాన్ కావాల్సింది మిడిల్ ఈస్ట్లో గ్రిప్ సంపాదించడం. ఎవరి బెట్టు మీద వాళ్ళు ఉన్నప్పుడు ఆ పట్టు ఎందుకు విడతారు? కాబట్టి మధ్యవర్తిత్వం అనేది ఈ పాయింట్ ఆఫ్ టైంలో వేస్ట్ ఆఫ్ సిచ్యువేషన్, వేస్ట్ ఆఫ్ టైం. దట్స్ ట్రూ. మాట్లాడుకోవాల్సింది ఎవరు? అమెరికా, ఇరాన్ వాళ్ళు మాట్లాడుకోవాలి. అఫీషియల్ లెవెల్లో టాక్స్ జరగాలి. అమెరికా ఏమంటుంది? టాక్స్ జరుగుతున్నాయి అంటుంది. కానీ ఇంట్రెస్టింగ్గా ఇక్కడ 2 పాయింట్లు తీసుకునే ప్రయత్నం చేద్దాం. అమెరికా ఏమంది? ఆల్రెడీ వాళ్ళ టాప్ లీడర్షిప్తో మాట్లాడుతున్నామని చెప్పి చెప్పుకొచ్చింది. టాప్ లీడర్షిప్ అంటే ఎవరు? ముస్తఫా ఖమేనీ, లేకపోతే వాళ్ళ ఇరాన్కి సంబంధించి IRGC టాప్ కమాండర్ అలీ లర్జానీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తిని కూడా వాళ్ళు హతమార్చారు. అయినప్పటికీ వాళ్ళు బాసిస్తో సంబంధం లేదు. వాళ్ళ రాష్ట్రపతి ప్రెసిడెంట్ పెజెష్కియాన్ అయితే ముస్తఫా ఖమేనీ, అయతుల్లా అలీ ఖమేనీ తర్వాత సుప్రీం లీడర్ అయిన ముస్తఫా ఖమేనీతో మాట్లాడాలి. లేదు, ఆయన మీద ఇప్పుడు నిందారోపణలు చేస్తున్నారు. ఆయన గే అంటూ ట్రంప్ లాంటి వాళ్ళు కోట్ చేస్తున్న సందర్భం, అధ్యక్షుల స్థాయిలో ఉన్న వ్యక్తులు కాబట్టి ఆయనక కాదు. అండ్ ప్రెసిడెంట్కి సంబంధించి పెజెష్కియాన్ విషయంలో కూడా వాళ్ళు మాట్లాడడం జరుగుతోంది. పెజెష్కియాన్ విషయంలో కూడా పెజెష్కియాన్ ఇప్పుడు ఒక స్టేట్ తీసుకునే సందర్భం కనిపించట్లేదు. అండ్ ఆయన స్టేట్మెంట్ ఎక్కడ పెద్దగా వినిపించట్లేదు. అండ్ ఎవరు ఇంక మాట్లాడతారు? ఇదే అమెరికా చాలా దాని ఏంటంటారు, ఒక కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తోంది. ఎందుకు సచిన్ కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తుందని చెప్పి మీరు అడగచ్చు కాక. లెట్ మీ క్లియర్ వన్ థింగ్ దట్ దేర్. ఎందుకు కన్ఫ్యూషన్ క్లియర్ చేస్తోంది? ఫస్ట్ ఏమంది? వాళ్ళతో మాట్లాడడానికి శాంతి చర్చలకు ఎవరు లేరని చెప్పి చెప్పుకొచ్చింది. వాళ్ళ టాప్ కమాండర్స్ ఎవరు లేరని చెప్పి చెప్పుకొచ్చింది. బట్ అదే ట్రంప్ మాట్లాడిన 2 రోజుల వ్యవధిలోని ఏమంటాడు? ఆల్రెడీ శాంతి చర్చలు జరిగాయి, కొలుక్కొస్తున్నాయని చెప్పి. అండ్ ఇప్పుడేమంటాడు? శాంతి చర్చలు కొలుక్కొచ్చేసాయి అండ్ టాప్ లీడర్షిప్ ఒప్పుకుంది అని చెప్పి. బట్ ఇరాన్ ఖండించింది కదా. సో సంథింగ్ ఇస్ ఫిషీ. అండ్ మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నించడం కాదు, ఇక్కడ భారత్ను లేకపోతే ఫస్ట్ యూరోప్ను ప్రయత్నం చేశాడు, అంతకుముందు గల్ఫ్ దేశాలని ప్రయత్నం చేశాడు. గల్ఫ్ దేశాల ప్రయత్నం పాపం శాంతి చర్చ వరకు తీసుకురాగలిగారు కానీ